3వ వచనాన్ని చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుంటాం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి ఆలయు లేదయ్యో నేనెరుగుదును. ప్రభు సహాయం కొరకు ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, మీకు వందనాలు. ఆరాధించుట్లో సహాయపడుతూ వచ్చారు. మీ యొక్క ప్రేమను, మీ త్యాగమును, మీ క్రయమును మేము అర్థం చేసుకుని ఆరాధించగలుగుటకు కృపనిచ్చినందుకే స్తుతిస్తూ ఉన్నాం. కొంతమంది మౌనంగా సమయం లేని కారణం చేత మౌనంగానే ప్రభు మిమ్మల్ని ఆరాధించారు. వారి ఆరాధనలు కూడా మీరు అంగీకరించినందుకే స్తుతిస్తూ ఉన్నాం. అయితే ప్రభా, బలలో పాల్గొనవలసిన మేము మా ఆత్మీయ జీవితాలని పరీక్షించుకోవలసిన వారంగా ఉన్నాం. మీ వాక్యము అద్దము వంటిది, మా యొక్క నిజ స్వరూపాన్ని చూపించేదిగా ఉంది. మీ వాక్యము శుద్ధి వంటిది, మా కఠిన హృదయాలను బదలుపరిచేదిగా ఉంది. మీ వాక్యం అగ్ని వంటిది, నాలో మాలో ఉన్న మస్తంతటిని దహించి వేసేది. అటు వాక్యం దగ్గరికి మేము వచ్చాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకోవడానికి కృపనిచ్చినందుకే స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగమును మా కొరకై విరిచి వడ్డించండి. మా ఆత్మీయ జీవితాలను మెరుగుపరచండి. ఈ దినం మీ ద్వారా మేము ఏం నేర్చుకోవాలని మీరు ఇష్టపడుతున్నారో అటు మీ మాటలు మాకు తెలియపరుస్తురండి. మీ దాసుడు నేను బలహీనుడను ప్రభా, మీరే బలపరచుము. మీరు అనుగ్రహించిందే మాత్రం నిలబడలేని వాడు. సహాయపడవలసిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో చాలా దినాలుగా ఈ ఎఫెసీ సంఘముల గురించి మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఎఫెసీ సంఘముల గురించి ఇప్పటికి ఎన్నో వర్తమానాలు వినుంటాం. ఎన్ని ఉంటాం? 4, 5 అనుకుంటున్నాను. వినుంటాం, చాలా విన్నాం. చాలా నేర్చుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈ 3వ వచనాన్ని మనం చూస్తే దేవుడు ఈ సంఘముల గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆ సంఘములో ఉన్న మంచి లక్షణాలను తెలియపరుస్తూ ఉన్నాడు. 3వ వచనంలో ఆ ఎఫెసీ సంఘముకు ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈనాడు మనము కూడా ఎలాంటి వారంగా ఉండాలో ఈ సంఘం ద్వారా మనం నేర్చుకునే వారంగా ఉంటాం. ఈ సంఘం ఎట్లాంటిది అని అంటే, ఎట్లాంటిదట? భారము నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేననియు నేను ఎరుగుదును. అంటే నువ్వు ఎట్లాంటి మనిషివి, లేక ఎట్లాంటి సంఘానివి అని అంటే, నీవు ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు అని అంటే, నా నామము నిమిత్తము భారము భరించేటువంటి వ్యక్తివి లేక సంఘానివి అని ఆ ఎఫెసీ సంఘముల గురించి దేవుడు తెలియపరుస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి ఈ సంఘం ఎట్లాంటిది అని అంటే, భారము భరించే సంఘం. అపోస్తుల కార్యంలో మరి మోషే గురించి ఒక మాట రాయబడింది. మోషే ఏం చేస్తూ వచ్చాడంటే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనం. 7వ అధ్యాయము 23వ వచనం చదవండి. అతనికి 40 ఏళ్ళు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టి. ఇప్పుడు మోషే పెద్దవాడయ్యాడు. మోషే పెద్దవాడైన తర్వాత ఒక బుద్ధి వచ్చిందంట, ఒక ఆలోచన వచ్చిందంట. ఏమిటంటే, నా సొంత ప్రజలు, నా ప్రజలు వారు ఎలా ఉన్నారో చూడాలి అనే బుద్ధి పుట్టిందంట ఆయనకి. ఎప్పుడు పుట్టింది చెప్పండి బుద్ధి? పెద్దవాడైన తర్వాత, 40 ఏళ్ళు వచ్చిన తర్వాత. ఇప్పుడు ఆ బుద్ధి పుట్టి చూడటానికి వెళ్ళాడు తన ప్రజల్ని. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో తన ప్రజలు చూడటానికి వెళితే పోయి ఏం చూశాడు చెప్పండి? ఏం చూశాడు? నిర్గమాకాండము 2వ అధ్యాయము 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుడి ఎద్దుకు పోయి వారి భారములను చూచెను. చాలండి.
ఇప్పుడు మోషే 40 ఏళ్ళు వచ్చినాయి, పెద్దవాడయ్యాడు, ఆత్మీయంగా బలపడ్డాడు. అంతకుముందు ఏదో చిన్నపిల్లోడు, పాలు తాగేవాడు, శిశువు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మనం వాటి వెళ్ళంలే. కానీ అయితే ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు, ఎదిగాడు, 40 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక బుద్ధి వచ్చింది, ఒక బుద్ధి పుట్టింది. ఏంటి ఆ బుద్ధి అని అంటే, నేను పోయి చూసి రావాలి, వాళ్ళని, మా వాళ్ళందరూ చూడాలి అని చూడటానికి పోయి ఏం చూశాడు చెప్పండి? ఏం చూశాడంట? వారి భారములను చూచెను. పోయాడు, పోయి వారి భారాలను చూశాడు. ఈ ఎఫెసీ సంఘము ఎట్లాంటిదట? మొదటి తలంపులో ఎట్లాంటిది చెప్పండి? భారము భరించే సంఘం, లేక భారాలని చూసే సంఘం, భారాలని గుర్తించే సంఘం. అయితే మోషే పెద్దవాడిన తర్వాత, చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు ఏం తెలియదు, పెద్ద గోల పట్టించుకోవాలా. ఇప్పుడు ఎదిగాడు, వయసు వచ్చింది, బలవంతుడైపోయాడు, ఆత్మీయంగా మేలు పొందాడు, ఆత్మీయంగా స్థిరమైన వాడైపోయాడు, ఆత్మీయమైన శక్తి కలిగిన వాడైపోయాడు. ఇప్పుడు పోయాడు చూడాలని, బుద్ధి పుట్టింది, పోయాడు. ఏం చూశాడు? వాళ్ళంటే ఏం చూశాడు? వారి యొక్క భారములను చూశాడు. ఈనాడు దేవుని బిడ్డలంగా ఈ ఎఫెసీ సంఘము ఎట్లాంటిది అంటే భారము కలిగిన సంఘం, లేక భారాలని గుర్తించే సంఘం. ఈనాడు దేవుని బిడ్డలుగా మనము ఎట్లాంటి వారంగా ఉండాలంటే, ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చాం కదా, ఆత్మీయంగా బలం పొందుతూ వచ్చాం కదా. అయితే మనం కూడా మోషే చూసినట్టు వారి భారమును చూడవలసిన వారంగా ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రికలో చదవండి, ఆ మాట చదువుతాం. 15వ అధ్యాయం మొదటి వచనం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి వచనం చదవండి. కాగా బలవంతులమైన మనము మనలో మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకోకూడదు. ఇది నియమం, దేవుడి ద్వారా మనకి ఏర్పరచబడిన ఒక ఆజ్ఞ అనుకోవచ్చు. బలవంతులం అయిపోయాం, పెద్దవాళ్ళం అయిపోయాం, ఆత్మీయంగా ఎదిగాము, బలవంతులం అయిపోయాం. ఇప్పుడు మనల్ని మనమే సంతోషపరచుకోకూడదు, మనకు మనమే ఆనందపడిపోకూడదు. అయితే ఏం చేయాలంట దేవుని బిడ్డలు? ఏం చేయాలా? బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాం. బలహీనుల దౌర్బల్యాన్ని భరించాలి. మోషే చేసిన పని అదే, ఎఫెసీ చేసిన పని అదే. ఎఫెసీ సంఘం ఏం చేస్తూ వచ్చిందంటే భారమును భరించింది. అందుకని ప్రభు అన్నాడు అన్నమాట, ఓ సంఘమా, నువ్వు ఎంత గొప్పదానివి, నువ్వు భారమును భరించే సంఘం, నువ్వు భారం భరించా, నేను చెప్పగలను నీ గురించి. మోషే పెద్దవాడయ్యాడు, వెళ్ళాడు, చూశాడు, పెద్దవాడై బుద్ధి పుట్టిందంట. ఎట్లయినా సరే నేను పెద్దవాడిని అయిపోయాను, చిన్నపిల్లోడు కాదు, ఇప్పుడు ఆత్మీయంగా ఎదిగాను, బాగా మంచి అన్ని విషయాలు తెలుసుకున్నాను, కాబట్టి ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, నేను పోయి చూడాలి. ఆశ పుట్టింది. ఏం చూడాలనుకున్నాడు? పోయి చూశాడు. ఏం చూశాడు? వారి భారాలను చూశాడు. ఈనాడు దేవుని బిడ్డలంగా మనము చూడవలసిన వారంగా ఉన్నాం. మనలో మనమే ఏం చేసుకోకూడదట? సంతోషపరచుకొనక. ఏం చేయాలి? మనము బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓదనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై. ధైర్యం చెడిన వారిని ఏం చేయాలంట? దేవుని బిడ్డలు ధైర్యపరచాలి. కాబట్టి బలహీనంగా ఉన్న వారిని బలపరచాలి. అందుకనే రోమా 15:1 అన్నాడు ఆ మాట, మనలో మనమే బలవంతులమైన మనము మనలో మనమే సంతోషపరచుకోకూడదు, బలహీనుల దౌర్బల్యం భరించాలి. సంఘము చేసిన పని అదే. ఎఫెసీ సంఘముకున్న శ్రేష్టమైన లక్షణం ఏమిటి అని అంటే, చాలా లక్షణాలు ఉన్నాయి. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టం నేను ఎరుగుదును, నువ్వు సహనం కలిగిన. ఆ 2వ వచనంలో అన్ని విషయాలు గత వారంలో అంతకుముందు మనం చాలా విషయాలు చూసాం. అయితే మరొక ఆత్మీయ అభివృద్ధి లేక ఆత్మీయమైన లక్షణాలు ఏమిటి ఎఫెసీ సంఘమునకు అంటే, బలహీనుడు భారము భరించే సంఘం. అందుకనే ఇక్కడ దశలోనికి రాసిన పత్రికలు ఏమన్నాడు? ధైర్యము చెడిన వారిని ఏం చేయాలంట? ధైర్యపడు ఓతనియ్యాలి వారికి. అది మన మీద ఉన్నటువంటి భారము, అది మన మీద ఉన్నటువంటి బాధ్యత.
ప్రభు మనలో పాలుందే, మనము తీగా ఉంది ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అనుకోవడం కాదు. ఇందులో ఉన్నటువంటి మనము ప్రభుని ఆరాధించే మనము, ప్రభు విడిగా చేయబడిన మనము, ఎఫెసీ సంఘములకున్న ఈ శ్రేష్టమైన ఆత్మీయ లక్షణము నువ్వు నేను కూడా కలిగి ఉండాలి. అందుకని అన్నాడు, మనల్ని మనమే సంతోషపరచుకోవద్దు. ఏదో నేను వస్తున్నాను, నా వరకు నాకు చాలులే, ఆరాధిస్తున్నానా, ప్రభువులో పాలుందేనా, వెళ్ళిపోయానా, ఇక చాలు అంతవరకు అనుకోవడం. అయితే దశలోనికి రాసిన పత్రికలు ఏమనుంది? ధైర్యం చెడిన వారిని ఏం చేయాలంట? ధైర్యపరచండి. కొంతమంది ధైర్యపరచమని చెబితే సంఖ్యాకాండం వాళ్ళు ఏం చేశారు తెలుసా? ధైర్యపరచండి అయ్యా పోయి ధైర్యపరచమని చెబితే సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు అని అంటే, రండి 32వ అధ్యాయం 9వ వచనం. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూసి ఇశ్రాయేలు హృదయమును అధైర్యపరిచిన కనుక తమకు ఇచ్చిన దేశంలో వారికి వెళ్ళలేకపోయి. మోషే యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పోండి కానాను దేశం చూసి రాపమని వాళ్ళు పంపిస్తే మోషే పంపించాడు. కానాను దేశం చూసి రాండయ్యా, ముందు పోయి చూసి రమ్మంటే వీళ్ళు పోయి చూసి ఏం చేశారంట? వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశంను చూసి ఇశ్రాయేలు హృదయాలను ఏం చేస్తూ వచ్చారంటే అధైర్యపరుస్తూ వచ్చారు. ధైర్యపరచాల్సింది పోయి ఏం చేశారు? అధైర్యపరిచారు. మన వల్ల కాదు, మనం పోలేము. వాళ్ళు చూస్తే వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు, వాళ్ళతో మనం ఎక్కడ పోలిక, మనది ఎక్కడ పొత్తు. కాబట్టి వచ్చి చూడటానికి ఏదో నమ్మదగిన వాళ్ళు, నమ్మకస్తులు అని చెప్పి వారిని పంపిస్తే వాళ్ళు వచ్చి ఏం చేస్తూ వచ్చారంటే అధైర్యపరుస్తూ వచ్చారంట. ధైర్యపరచాల్సింది పోయి, భారాలు భరించాల్సింది పోయి, ఎదుటి వారిని ఇశ్రాయేలుని వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? అధైర్యపరిచిన వ్యక్తులు అని. ఇదే సంఖ్యాకాండం ఇంకో మాట కూడా చదవండి, 13వ అధ్యాయం 33వ వచనం. 13వ అధ్యాయము 33వ వచనం. అక్కడ నెఫీలీలు సంబంధమైన అనాకు వంశపు నెఫీలీలను చూచింది. మా దృష్టికి మేము విడుదల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని చెప్పింది. ఏమన్నారు? వాళ్ళతో మనకి ఏడ పోలికండి, అది మన వల్ల ఏడవుద్దండి, అది మన వల్ల కాదండి. వాళ్ళ దృష్టికి మేము ఎట్లున్నామంటే విడుదల వలె ఉన్నాం, వాళ్ళ దృష్టికి మేము అట్లా కనబడుతున్నాం. వాళ్ళతో మనకి ఎక్కడ పోటీ, మనం ఏడ చేయగలం. కాబట్టి వచ్చారు, ఏం చేస్తూ వచ్చారంటే బలహీనపరుస్తూ వచ్చారు. అనే ధైర్యపరచాల్సింది పోయి అధైర్యపరుస్తూ వచ్చారు. అబ్రహాము క్షమించారు, దావీదు యుద్ధం చూడటానికి పోయాడు. యుద్ధం చూడటానికి పోతే అక్కడ గొలియాత్ వచ్చాడు. గొలియాత్ వస్తే గొలియాత్ ఎంత ఉన్నాడు తెలుసా? అంత ఎత్తున్నాడు. దావీదు ఎంత ఉన్నాడు? ఎంత ఉన్నాడు. దావీదుకి యుద్ధం అంటే తెలియదు. ఆ గొర్రె కాడికి పోయి వాటికి మేత పెట్టడం మాత్రమే తెలుసు, యుద్ధం ఎట్లా చేయాలో తెలియదు. అయితే ఏం చేస్తూ వచ్చాడు దావీదు? నేను యుద్ధం చేస్తాను అని అన్నాడు. అరే నువ్వెక్కడ చిన్నపిల్లోడివి, ఆయన చూసినా అంత ఉన్నాడు, నీ వల్ల కాదులే. వాళ్ళు కొంత నివారించి చూసినప్పటికీ లేదు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో రాయబడింది, తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నవాడే. కాబట్టి ఆ ఫిలిష్తీయుడు ఎంత జీవం కలిగిన దేవుని దూషించిన వాడెంత, దేవుని ముందు ఏ బటివాడు వాడు అని చెప్పి ధైర్యం తెచ్చుకున్నాడు. సౌలు ఎలాంటి వాడు తెలుసా? అందరి భుజాల కంటే సౌలు భుజాలు పెద్దదంట. అంత గొప్పడే సౌలు భయభీతుడైపోయి పక్కన పోతే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నవాడు దావీదు. కాబట్టి వెళ్ళాడు, విజయం పొందుతూ వచ్చాడు. అట్లా చేయాల్సింది పోయి వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళతో మనకి ఎక్కడ పోలికండి, వాళ్ళ దృష్టికి మేము విడుదల లాగున్నాం, మా దృష్టికి కూడా మేము అంటే కనబడుతున్నాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్ని వారు ఏం చేస్తూ వచ్చారట? అధైర్యపరుస్తూ వచ్చారు. ధైర్యపరచాల్సింది పోయి అధైర్యపరిచిన వ్యక్తులు. అయితే ఎఫెసీ సంఘము ఎట్లాగుంది అని అంటే భారములు చూస్తుంది, భారములు భరించేదిగా ఉంది. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 8వ వచనం. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 8వ వచనం చదవండి. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని అధైర్యపడిన రీతిగా తన సహోదరుని గుండెలు అధైర్యపరచుకుంటున్నట్లును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని
కాబట్టి ఇక్కడ అన్నాడు, ఎవడైతే మెత్తన గుండె గలవాడై అధైర్యపడి మిగతా వాళ్ళు అధైర్యపడు అట్లాంటి వాడు వెళ్ళిపోతే మంచిది, వెనక్కి వెళ్ళిపోతే మంచిది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అయితే తర్వాత యెహోషువ కాలేబు వెళ్ళారు. నిజమే, వాళ్ళు అలాగే ఉన్నారు, మిడతల్లాగే ఉన్నాం మనం, కానీ లేదు మన దేవుడు వారిని మనకు అప్పగిస్తాడని ధైర్యపరుస్తూ వచ్చారు, ప్రోత్సాహపరుస్తూ వచ్చారు. ఈ సంఘము లేక మోషే జీవితంలో మనం అదే చూస్తాము. మరి కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకున్నట్లు మనమే సంతోషపరచుకొనక బలహీనంగా ఉన్నవారిని ధైర్యపరుస్తూ, ధైర్యం చేయడం వారిని ధైర్యపరుస్తూ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అలా ప్రోత్సాహపరుస్తూ భారములు భరించే వ్యక్తులంగా మనం ఉండవలసిన వారంగా ఉన్నాం. ఇది క్రైస్తవులుగా, దేవుని బిడ్డలంగా మనం ఉండాల్సినటువంటి శ్రేష్టమైన లక్ష్యము అని. ఇంకో మాట కూడా చదవండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 2వ వచనం. 35:2. అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. 35వ అధ్యాయము 3వ వచనం, క్షమించండి, 3వ వచనం. సడలిన చేతులను బలపరచుడి, త్రొట్టిల్లిన మోకాలను దృఢపరచుడి. సడలిన చేతులను ఏం చేయాలంట? బలపరచాలి. త్రొట్టిల్లిన మోకాలను దృఢపరచవలసిన వారంగా. ఈనాడు మొదటి తలంపులో పరీక్ష చేసుకుంటాం, మనం ఎలాంటి వారంగా ఉన్నాం? ధైర్యపరిచే వ్యక్తిగా ఉన్నామా? అధైర్యపరిచే వ్యక్తులుగా ఉన్నామా? బలహీనంగా ఉన్న వారిని బలపరిచే వ్యక్తులుగా ఉన్నామా? ఇంకా బలహీనంగా పరిచే వారంగా ఉన్నామా? కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మనమే సంతోషపరచుకొనక బలహీనత గౌరవం భరించక బద్దులమై ఉన్నాం. ఇది దేవుని ద్వారా నేర్పించబడే విషయం. ఈ ఎఫెసీ సంఘము ఎట్లాంటిది అంటే, ఒకటి భారము భరించేటువంటి సంఘముగా మనం చూస్తాం. రెండవదిగా ఈ ఎఫెసీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఆధారం చేసుకొని ఈ సంఘం ఎట్లాంటిది అంటే భారము భరించే సంఘము. ఎట్లాంటిదట? భారము భరించే సంఘం. మరలా మోషే దగ్గరికి మనం వెళ్ళినప్పుడు రండి, నిర్గమాకాండము 17వ అధ్యాయము 12వ వచనం. 17-12 నిర్గమాకాండము. మోషే చేతులు బరువెక్కగా ఒక రాయి తీసుకొని వచ్చి దాని మీద కూర్చుంటట్టుగా దానిని వేసి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా. యుద్ధం వచ్చింది. మోషే అన్నాడు, నేను కొండ ఎక్కుతాను, నేను కొండ మీదకి వెళ్ళి చేతులు ఎత్తుతా, నేను చేతులు ఎత్తినంతసేపు మన ప్రజలు విజయం పొందుతారు అని చెప్పేసి కొండెక్కాడు. కొండెక్కి చేతులు ఎత్తాడు. ఎంతసేపు ఎత్తుతాడండి? చేతులు ఎంతసేపు ఎత్తుతాడు? ఎత్తేసరికి చేతులు బరువెక్కిపోతున్నాయి, చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి. కాబట్టి చేతులు నొప్పులు వచ్చేసి దింపేస్తే వెన్న శత్రువులు గెలుస్తూ ఉన్నారు. చేతులు ఎత్తితేనేమో ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు. ఎవరిని అడగల మోషే. ఏమయ్యా తెల్ల మొగాలు వేసుకొని చూస్తారేంటి? వచ్చి సాయం చేయండి, ఏం మీకు పట్టింపు లేదా, మీకు బాధ్యత లేదా? ఇట్లాంటివి ఏం లేవు. అది వాళ్ళే అర్థం చేసుకున్నాడు. అక్కడ ఊరు మిగిలిన వారు అర్థం చేసుకుని, అరే పెద్ద ఆయన చేతులు బరువెక్కిపోయి ఆయన ఒకటి వల్ల కాదు, ఇది అర్థమైపోయింది. మనకి ఏదో చేస్తాడో ఏదో అనుకున్నాం, కానీ ఒకటి వల్ల ఏ పని కాదు ఇది. కాబట్టి చేతులు ఎత్తలేడు, ఎక్కువసేపు ఎత్తలేడు, అర్థమైపోయింది. వాళ్ళే అర్థం చేసుకున్నారు. వాళ్ళిద్దరు వెళ్ళారు. ఒకడు ఆ పక్కన ఒకడు ఈ పక్కన తన చేతులను ఆదుకున్నారు. రెండవదిగా ఈ ఎఫెసీ సంఘము ఒకటి భారము భరించే సంఘము, రెండవది ఆదుకునేటువంటి సంఘము అనేది మనం చూస్తాం. ఎఫెసీ సంఘం అది ఎక్కడో సంఘం లేండి, మా గురించి కాదనుకుంటామే. షాలేములో ఉన్న నువ్వు నేను, ప్రభువును ఆరాధించే నువ్వు నేను, యేసు ప్రభువారి రక్తం ద్వారా కొనబడిన నువ్వు నేను, సిగ్గు అవమానం దొర్లించబడిన మన జీవితాలు మనమంతా కూడా ఈ రెండవ అనుభవాన్ని కూడా మనం కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి మోషే చేతులు బరువెక్కగా ఏం చేస్తూ ఉన్నాడు? మిగిలిన వారు వచ్చి ఆదుకుంటూ వచ్చారు. ఇది ఆత్మీయంగా రెండవదిగా ప్రభుబిడ్డలంగా మనకు ఉండాల్సినటువంటి లక్ష్యం. ఇక్కడ ఒక మాట చదువుతాం ప్రసంగి గ్రంథంలో. రండి, 4వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి 4వ అధ్యాయము 9వ వచనం. 4:9 చదవండి.
ఇద్దరి కష్టము చేత ఉభయములు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడై ఉండట కంటే ఇద్దరి కూడి ఉండటం మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడువాడిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన మనకి శ్రమే కానీ ఇద్దరు కలిసి ఉండడం ఎంత మంచిది. ఒకడి చేత అవదు ఏ పని కూడా, ఒకడి ద్వారా ఏ పని జరగదు. అందుకని అంటాడు ఒంటిగాడై ఉండు కంటే ఇద్దరు కూడి ఉండడం మంచిది. కాబట్టి ఇద్దరి వలన ఏం కలుగుతుందంట? మంచి ఫలం కలుగును అని. కాబట్టి భారము భరించే సంఘము, ఆదుకునే సంఘము, ఐక్యతతో కలిసి మంచి ఫలాన్ని పొందేటువంటి సంఘముగా ఈ భాగంలో మనం చూస్తాం. ఒకసారి యుద్ధం వచ్చింది. యుద్ధం వస్తే 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో యుద్ధం వస్తే ఇక యుద్ధానికి వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ మంచి మాట అనుకున్నారండి. ఏమనుకున్నారు? చదవండి, ఆ మాట చదువుతాం. 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం. 10-11. 2వ సమూయేలు 10వ అధ్యాయము 11వ వచనం. అభిషేకి అప్పగించిన స్త్రీల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలెను. అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోని ఎదుర్కొంటేనే తన వారిని వ్యూహపరిచెను. ఇద్దరు శిరసంగా పంచుకున్నారు. యుద్ధం వస్తుంది. అభిషేక్ ఇక తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళిద్దరూ ఏం చేస్తూ వచ్చారు? ఇద్దరు వెళ్దాం పదా యుద్ధానికి, ఏం భయపడద్దు, ఎంత సైన్యమన్నా రాని, ఎంత బలమన్నా ఉండని, అయితే ఒక పని చేద్దాం మన ఇద్దరం. ఒకవేళ నువ్వు కనుక కొంచెం బలహీనమయ్యావు అనుకో, నేను వచ్చి నీకు సాయం చేస్తా. నువ్వు బలహీనమైతే నేను బలహీనమైతే నువ్వు వచ్చి నాకు సాయం చేయాలి. ఇది ఒప్పందం. ఒకరినొకరు ఆదుకుంటూ వచ్చారు. ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఎఫెసీ సంఘము భారమును భరించే సంఘము, ఆదుకునే సంఘము. మోషే చేతులు బరువెక్కగా వాళ్ళిద్దరు వచ్చారు. ఎవరు చెప్పల వాళ్ళకి ఏమయ్యట్టున్నారు, ఏమి మీకు తెలియలేదా? ఇన్ని దినాలు ఇంకేం నేర్చుకుంటారు మీరు, రండి వచ్చి సాయం చేయండి. ఎవరు అడగలేదు వాళ్ళని, వాళ్ళే అర్థం చేసుకున్నారు. అరే పెద్ద ఆయన ఒకడే చేతులు ఎత్తలేడు, అర్థమైపోయింది అని చెప్పి వాళ్ళే వచ్చేసి వారే సహాయపడుతూ ఉన్నారు. ఈనాడు రెండవదిగా ఈ ఎఫెసీ సంఘము అలాగూ సహాయపడే సంఘముగా మనము ఈ భాగంలో మనం చూస్తాం. కాబట్టి మనమే ఈనాడు మనం ఎలాంటి వారంగా, ఏదో నా మటుకు నేను వచ్చాను, పోయాను, ఆరాధించాను, వెళ్ళాను, ఏదో జాలే, ఒకళ్ళు ఎవరు ఇటుపోతే నాకెందుకులే, నా బతుకేదో నేను బతుకుతానాలే, నా బతుకుని ఏదో నేను కాపాడుకుంటానులే, అట్లా అనుకుంటే కాదు. అందుకని వాళ్ళు ఏమనుకున్నారు? ధైర్యపరుస్తున్నారు. బలవంతులమైన మనల్ని సంతోషపరుచుకోకూడదు. అనేకులు బలహీనను బలపరచాలి, ధైర్యపరచాలి. కాబట్టి ఈ ఎఫెసీ సంఘములో ఉన్న ఈ రెండవ తలంపు ఆదుకునే సంఘము అనేది మనం చూస్తాం. 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ ఆ మాట కంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. ఏమిటి అని అంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఒకని భారములు ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును సంపూర్ణంగా నెరవేర్చాలి. ఏంటి ఆయన నియమం? క్రీస్తు నియమాన్ని నెరవేర్చాలా? ఏమిటి అంటే ఒకరి భారములు ఒకడు భరించాలి. ఇప్పుడు తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. కాబట్టి జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే మనకేముండదంట? కిరీటం లేదు. పందెం పెట్టారండి, పరుగులు పందెం పెట్టారు అనుకున్నాం, లేకపోతే ఏదో ఆటలు ఆడే పందెం పెట్టుకున్నాం. ఒక క్రమం ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు ఇందులోనే ఉండాలి, ఇందులోనే పరిగెత్తాలి, నియమం ఉంటుంది. ఈ నియమం అనేది లేకుండా ఎటువంటి అడ్డదిడ్డాలకు తిరిగి అడ్డదిడ్డాలకు పోతే కుదరదు. నియమం ప్రకారం పోరాడకుండా ఉంటే వారికి ఏముండదంట? కిరీటం లేదు. ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తే లేదు. అయితే అందుకనే గలతీ 6:2 అంటాడు, ఒకరి భారంలో భరించండి, ఇది నియమం. అప్పుడు నీవు సంపూర్ణంగా నెరవేర్చిన వాడితో నియమం ప్రకారం పోరాడుకునేది నీకేముండదు, ఉపయోగం లేదు. అందుకనే ఇంకో చోట మాట అంటాడు పౌలపోస్తుడు, నేను గాలికి ప్రయాసపడినట్లుగా నేను ప్రయాసపడట్లేదు, గురి చూడ వాని వలనే పరిగెత్తట్లేదు, గురి ఎదుగే పరిగెత్తుతున్నాను. ఫిలిప్పీ 4లో. కాబట్టి వెనక ఉన్న వాడిని మరిచి ముందున్న వాడిని వేగిరపడుతూ గురి ఎదుగే పరిగెత్తుతున్నాను.
నియమం లేకుండా, గురి లేకుండా, ఒక ఆజ్ఞ లేకుండా ప్రవర్తించిన వాడు కాను నేను అన్నాడు. ఏమిటి నియమం అని అంటే, ఒకని భారములు ఒకడు భరించాం. ఇది క్రీస్తు నియమం. నియమం ప్రకారం పోరాడకపోతే, ఏదో మనం జీవించాం, వచ్చాం, పోయామని నియమాన్ని లేకుండా, ఆజ్ఞలే లేకుండా బ్రతికితే, నీ జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడుకుంటే వారికి కిరీటము. అయితే ఇక్కడ మనం చూస్తాము, మోషే జీవితంలో చేతులు బరివెక్కిని, ఇద్దరు వచ్చారు, వారి ఆదుకున్నట్లుగా చూస్తాం. ఈనాడు మనము రెండవదిగా ఎఫెసీ సంఘము ఎట్లాంటిది అని అంటే, రెండవది భారము భరించి ఆదుకునేటువంటి సంఘం. ఒకటి భారాన్ని చూసే సంఘము, రెండవది ఆ భారాన్ని ఆదుకునేటువంటి సంఘం. కాబట్టి అభిషేక్ వాళ్ళిద్దరు కూడా పంచుకున్నారు. నువ్వు బలహీనమవుతావా, నేను వస్తాను, నీకు సహాయం చేస్తాను. నేను బలహీనమైన నువ్వు రావాలి. ఎందుకంటే వాక్యం చెప్తుందిగా, ఇద్దరి కష్టముల వలన మంచి బలం కలుగుతుందంట. ఒక్కడిగా ఉంటే ఏం ఉపయోగం లేదు. ఒకవేళ నేను పడిపోయాడు, లేవనెత్తే వాడు ఉండడు, ఒట్టిగాడు ఉండడు కంటే ఇద్దరు కూడి ఉండడా. కాబట్టి అందుకనే నువ్వు బలహీనమైనప్పుడు నేను వస్తాను, నేను బలహీనమైతే నువ్వు రావాలి. ఇది ఒప్పందం, ఇది నియమం. గలతీ 6:2 ఒకరి భారంలో భరించి నియమాన్ని పూర్తిగా నెరవేర్చవలసిన వారు. నియమములే లేకపోతే ఏముండదట, కిరీటం లేదు, జీవము దేవుని దగ్గర బహుమానం కూడా పోలేదు. అది గురి లేని వారి వారి పరిగెత్తినట్టు. పౌలపోస్తుడు ఆ మాట అన్నాడు. ఇంకా రిఫరెన్స్ నేను చూపెట్టట్లేదులే కానీ సమయం సరిపోదని. గురి లేకుండా పరిగెత్తిన వాడు కాడంట పౌలపోస్తుడు. గురి ఎత్తుగా పరిగెత్తుతున్నాడు. వెనక ఉన్నవాడిని మరిచి ముందున్నవాడి వైపు చూస్తున్నాడు. ఫిబ్రవరి 12:2 విశ్వాసము కర్తయు దాని కొనసాగి యేసు వైపు చూస్తూ పరిగెత్తుతూ ఉన్నాడు పౌలపోస్తుడు. ఈనాడు మన ఆత్మీయ జీవితంలో మన గురి ఎట్లా ఉన్నది? క్రీస్తు నియమాన్ని నెరవేర్చిన గురేనా? క్రీస్తు నియమాన్ని నెరవేరుస్తున్నామా, లేక మరి మనల్ని మనమే సంతోషపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నామో మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. సరే, మరొక మాటకి వెళ్తాం రండి. ఇక సమయం లేదు, ఇలా పొడిగించుకుంటూ పోతే సమయం సరిపోదు. నేను త్వరగా ముగిస్తాను సాధ్యమైనంత వరకు. ప్రకటన గ్రంథం 2:3 చదువు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయులేదనియు నేను ఎరుగుదును. నీవు నా నామము నిమిత్తం ఎవరి కొరకు? నా కొరకు నువ్వు భరిస్తున్నావు. కాబట్టి నీ మీద ఉన్న గొప్ప లక్షణం అది. ఓ ఎఫెసీ సంఘమా, నువ్వు ఎంత మంచిదానివి అంటే దేవుడు మెచ్చుకుంటున్నాడు ఈ విషయాలు చెప్పి. నువ్వు నా నామం నిమిత్తం భారం భరించే సంఘం. నీ గురించి చెప్పొచ్చు, మంచి విషయాలు చెప్పొచ్చు. నువ్వు చాలా మంచిదానివి. ఎందుకంటే నా కొరకై భరించావు, నా విషయమై నువ్వు భారం కలిగి ఉన్నావు. భారాన్ని భరిస్తూ ఉన్నావు, భారాన్ని చూస్తున్నావు, భారాన్ని భరించావు. మూడవదిగా, నీవు అలయులేదని నేను ఎరుగుదును. నీవు అలసిపోయే వ్యక్తివి కావు, నీవు అలసిపోలేదు. చదవండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 27 5:27. వారిలో అలసిన వాడైనను త్రొట్టిల్లి వాడైనను లేడు, వారు ఎవడును నిద్రపోడు. కాబట్టి వాళ్ళు అలసిపోయిన వారు లేరు, అలసిపోయేవారు లేరు. వాళ్ళల్లో ఎవరు? వాళ్ళు అంటే ఎవరు? ప్రభు విడుల్లో, ప్రభువును ఆరాధించే వారిలో, ప్రభు మనలో పాల్గొనే వారిలో, ఆ ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి ఆ ఆత్మీయ అనుభవాలు కలిగిన వారిలో వాళ్ళు ఎలాంటి వారుగా ఉంటారంట? వారిలో అలసిన వాడైనను త్రొట్టిల్లి వాడైనను లేడు. ఎవరు వీళ్ళు? 40వ అధ్యాయం 21 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చదవండి, చివరి భాగంలో మాట ఉంది. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 31 ఎదురు చూచువారు బలం పొందుదురు. ఎదురు అలయక పరిగెత్తుదురు సమస్యలుగా. వారు అలసిపోరు. ఎవరు వీళ్ళు? దేవుని కొరకై ఎదురు చూసేవారు. వాళ్ళు అలసిపోరు. అలసిపోకుండా ఏం చేస్తారంట? వారు పరిగెత్తేవారుగా. అలసిపోతే ఏమవుతుందో తెలుసా? ఒక గొప్ప ప్రమాదం ఉంది. అలసిపోతే చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఏమిటి ఆ ప్రమాదం అని అంటే, ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయంలో ఒక మనుషుడు అలసిపోయి ఇంటికి వచ్చాడు. చదవండి 25వ అధ్యాయము 27వ ఆదికాండము 25వ అధ్యాయం 29వ వచనం చదవండి. 29. ఒకనాడు యాకోబు
కలగూర వంటకం వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి. చాలండి. ఇప్పుడు అన్నాడు ఏశావు అలసిన వాడై వచ్చాడు. పొలంలో నుండి అలసిపోయి వచ్చాడు. వారిలో ఒక్కడైనా అలసిపోయేవాడు ఉండడు. ఇది దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణం. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసేవాడు అలై కూడా పరిగెత్తున్నారు. ఇది వాక్యంలో చెప్తున్న మాట. అయితే ఏశావు ఏం చేశాడు? అలసిపోయాడంట. అలసిన వాడే ఇంటికి వచ్చాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. 12:17. హెబ్రీ 12:17. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జించబడ్డాడు. దేవుని చేత విసర్జించబడ్డాడు ఏశావు. ఏడ్చాడంట, కన్నీళ్లు గార్చాడంట. ఎందుకు చెప్పండి? ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అలసిన వాడై అలసిపోయాడు. అలసిపోయి వచ్చేసి ఏం కావాలి నీకు? నీ చేస్తాను ఇచ్చి తీసేసుకోపో. ఎందుకంటే నేను అలసిపోయి ఉన్నా, నేను చచ్చిపోయేటట్టున్నా, అలసిపోయి ఉన్నా, నా వల్ల కాదు, ఏమో పోతే పోని. ఆత్మీయ జీవితాలు ఇవన్నీ నాకేం పెద్ద పడదు. నిర్లక్ష్యంగా వ్యవహరించాడు, అలసిపోయాడు. అందుకని ఏం చేయబడ్డాడు? విసర్జించబడిన వ్యక్తిగా చూస్తాడు. ఏడ్చాడంట, కన్నీళ్లు గార్చాడంట. దొరకల అవకాశం దొరకల. అలసిన వాడై వాడు అలసిపోతే వచ్చే ప్రమాదం ఇది. ఇంకో ప్రమాదం కూడా ఉంది. రండి, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము చదవండి. 18వ వచనం. 25:18. నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకున్న బలహీనులందరినీ హతము చేసెను. వీళ్ళు అలసిపోయారంట, అలసిపోయి ఎనగబడ్డారంట. అది చూడండి, అలసిపోయి ఎనగబడేసరికి శత్రువు వచ్చాడు, అందరినీ హతం చేసుకుని వచ్చాడు. యోసేపు అలసిపోయాడు, ఆత్మీయతను కోల్పోయాడు. ఇశ్రాయేలు అలసిపోయి ఎనగబడ్డారు, అందరూ హతమైపోతూ వచ్చారు. అయితే దేవుని బిడ్డల గురించి రాయబడింది. ఎఫెసీ సంఘం గురించి ఏమి రాయబడింది? నువ్వు అలసిపోలేదు, నాకు తెలుసు. నువ్వు అలసిపోయేదానివి కావు, నువ్వు అలసిపోయే వ్యక్తివి కావు. కానీ అలసిపోతే వచ్చే ప్రమాదం ఏమిటి అంటే ఆ ఆత్మీయతను కోల్పోతావు, వెనకబడితే అపవాదం వచ్చి ఏం చేయబడతాడు? తీసివేయబడతాడు. గలతీయులకు రాసిన పత్రిక త్వరగా చెప్పేయాలి, సమయం సరిపోదు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. 6:9 చదవాలి త్వరగా. మనము మేలు చేయడి యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసిదమని తగిన కాలమందు. కాబట్టి అలయక మేలు చేసిదివా ఏం చేయబడతాము? తగిన కాలమందు ఏం చేయబడతాం? మేలు పొందుతాం, దేవుని ద్వారా ఆశీర్వదించబడతాం. అలయకుండా మేలు చేసేవారు. కాబట్టి నేను అవల కాదండి, నేను చేయనండి, నేను అలసిపోయానండి, నేను చూసుకునే సరిపోతుందండి. అలసిపోయాము అని అంటే వెనకబడితే నష్టపోతాం. అలసిపోయాము అనుకున్నాము అని అంటే ఆత్మీయ విషయంలో ఏశావులే కన్నీళ్లు పెట్టాల్సి విసర్జించబడతాం, అవకాశం దొరకదు. కాబట్టి ప్రభు బిడ్డల గురించి ఏమని రాయబడింది? వారిలో అలసిన వాడు ఒక్కడైనా కూడా. ఎందుకంటే వాళ్ళు యెహోవా కొరకు ఎదురు చూస్తారు. వారు సమస్యలను అలసిపోరు. ప్రభు వైపు చూడకపోతే అలసిపోతారు, వారు దేవుని కొరకు చూడకపోతే దిగాలు పడిపోతారు. కాబట్టి ఎఫెసీ సంఘములో ఉన్న శ్రేష్టమైన లక్షణము 3వది ఏంటి అంటే అలసిపోని సంఘము. కాబట్టి మనం పరీక్ష చేసుకోవాలి. ఏంటి అంటే పెద్దవాళ్ళు అయిపోయాడు, మోషే పెద్దవాడు అయ్యాడు. పెద్దవాడి తర్వాత పోయి చూశాడు. ఏం చూశాడు? భారాన్ని మాత్రమే చూశాడు. అయ్యో ఎంత భారము, ఇది చూశాడు. ఇంకా ఇంకేం చూడండి, ఇంకేం కనపడలో మోసేకి. ఆత్మీయంగా ఎదిగిన తర్వాత ప్రభు బిడ్డలుగా మనము మరి భారాన్ని గుర్తించాలి. రెండవది మరి భారము భరించే సంఘం అంటే ఇది. మూడవదిగా అలసిపోని సంఘము అనేది మనం చూస్తాం. అయితే అలయక మేలు చేసేదిమా తగిన కాలం ముందు ఏం చేస్తాము? అలయక మేలు చేస్తే తగిన కాలం ముందు ఏం చేస్తాము? మరి మేలు పొందుకునేవారు. దశలోనికి రాసిన పత్రికలో ఆ మాట చదువుతా. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. పౌలు అపోస్తలుల ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. అపోస్తలుడు పౌలు చెబుతున్నాడు, సహోదరులారా మేలు చేయుటలో విసుగవద్దు.
క్రీస్తు నియమాన్ని నెరవేర్చు, విసిగిపోవద్దు, బాధపడొద్దు, దుఃఖపడొద్దు. కాబట్టి ఇంకొక మాట కూడా చదవండి. యోహానుకు రాసిన 3వ పత్రిక, యోహానుకు రాసిన 3వ పత్రిక రండి, 1వ అధ్యాయం ఉంటుంది, 11వ వచనం చదవండి. 11వ ప్రియుడా చెడు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకుందుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాదు. అప్పుడు మేలు చేయడం ఎందు అలయకు ఎందుము. దశలోకి రాసిన పత్రికలు మేలు చేయట్లో అలసిపోవద్దు సహోదరుడా, మేలు చేయట్లో నువ్వు విసుగవద్దు. అయితే మేలు చేసేవాడు ఎవరంట? దేవుని సంబంధి. కాబట్టి అలయకుండా మేలు చేసింది మా తగిన కాలం మందు పంట కోసేవారంట, బహుమానం పొందుకునేవారంట. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా అలసిపోరంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం ఏమని రాయబడింది? మీ ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము. చదవండి అన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనమైన ప్రభువునందు మీ ప్రయాస 58 చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కలవారును ప్రభు కార్యాలయ ఆసక్తులై, కాబట్టి ఏది కూడా నిష్ప్రయోజనం కాదు, ఏది కూడా విడిచిపెట్టేది కాదు. ప్రభువునందు నువ్వు పోయేటగా ప్రయాస ఏది కూడా నిష్ప్రయోజనం కాదు. అందుకని అన్నాడు ఈ ఎఫెసీ సంఘముల గురించి, నీవు అలసిపోని సంఘానివి, నీవు భారాన్ని గుర్తించే సంఘానివి, భారాన్ని భరించే సంఘానివి, ఆదుకునే సంఘానివి, అలసిపోని సంఘానివి నువ్వు. కాబట్టి ఏ సేవలాగా అలసిపోయి ఆత్మీయతను పాడు చేసుకున్న వ్యక్తి కావు. ఇశ్రాయేలు వలె అలసిపోయి వెనుకబడి హతమైపోయిన వాళ్ళు కావు. కాబట్టి ఈనాడు ఈ 3 లక్షణాలు, 3 ఆత్మీయమైన జీవితాలు ఎక్కడ మనం ఎలాంటి వారంగా ఉన్నాం? భారాన్ని గుర్తించే వారంగా ఉన్నామా? భారాన్ని భరించే వారంగా ఉన్నామా? అలసిపోయే వారంగా ఉన్నామా? అలయకుండా మేలు చేసే వారంగా ఉన్నామా? మేలు చేయవాడు ఎవరంట? దేవుని సంబంధి. కాబట్టి ఒకసారి పరీక్ష చేసుకుంటాం మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి. మోషే పెద్దవాడైన తర్వాత పోయి చూడాలని బుద్ధి పుట్టింది, అప్పుడు పుట్టింది. నాడు మనం పెద్దవాళ్ళమే, చాలా పెద్దవాళ్ళమే, ఆత్మీయ జీవితంలో ఎదిగాం, దేవుని ఆరాధిస్తున్నాం, ప్రభువును సేవిస్తున్నాం, వాళ్ళలో పాల్గొతున్నాం. అయితే చూడాలి మనం కూడా, మనమే సంతోషపరచుకోవడం కాదు, బలహీనుల దౌర్బల్యం భరించాలి. ఇశ్రాయేలుపై అధైర్యపరుస్తూ వచ్చారంట, లేదు అధైర్యపరిచేవారు కాము, ధైర్యపరిచేవారు. ఇది క్రీస్తు నియమం. ఒకరి భారంలో ఒకరు భరించారు. ఈ నియమం ప్రకారం పోరాడకపోతే, ఈ నియమం ప్రకారం పోకపోతే మన గురి ఎందుకు పోలేము, దేవుని ద్వారా మనము బహుమానం పొందలేము. ప్రభునందు మన ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదు, స్థిరంగా ఉండాలి, కదల వారుగా. ఈ ఎఫెసీ సంఘంలో ఉన్న ఈ నా 3 ఆత్మీయ అనుభవాలు మన జీవితంలో ఎలాంటిగా ఉన్నాయో ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఒకవేళ ఈ అనుభవాలు ఎక్కడన్నా మనం తప్పిపోయి ఉంటే, ప్రభు ఎన్నోసార్లు అలసిపోతే వెనకబడిపోతాం. ఏ సేవాల్సిన వాడే జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, అలసిపోవడం ద్వారానే పోయింది. మేలు చేసేవాడు దేవుని సంబంధి, అలాగే కూడా మేలు చేస్తే తగిన కాలంలో పంటను కోస్తాం. ఇది దేవుడు చెప్పిన మాట. కాబట్టి ఈ విషయాల్లో మనం ఎక్కడెక్కడ తప్పిపోతూ వచ్చాము ఒకసారి పరీక్ష చేసుకుంటూ ప్రభు యొక్క బాలని మనం సమీపించే వారంగా ఉంటాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడుతున్నారు. కొన్ని విషయాలు ప్రభు యొక్క బాలని సమీపిస్తుండగా దేవుని వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకుంటూ ప్రభు యొక్క బాలని సమీపిస్తాం.